దేవరా సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చి అద్భుతమైన కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ దేవరా సినిమాని చూసి ఎక్స్ట్రాడినరీ అంటూ చెప్తున్నారు. దేవరా సినిమాని మొదట అల్లు అర్జున్ చేయాల్సిందే, కానీ ఎందుకో అది ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసింది. మొత్తానికి దేవరా సినిమాని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి భారీ షోకాస్ నోటీసులు అయితే పంపించారు. సో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి ఎటు చూసినా దేవరా సినిమాని చూస్తూ అందరూ పండగ చేసుకుంటుండగా మరి అత్యధిక ధరకి అమ్ముడవడానికి 15 రోజులు కాదు 10 రోజులు అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారమే టికెట్ల రేట్ల వ్యవహారంపై చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా సోప్టి మరి ఏ రకంగా అయితే మనల్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని సీరియల్స్ ని డిజైన్ చేస్తారో ఆ రేంజ్ లో కొంతమంది చెప్తూ కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. కానీ నా బావ సినిమా అద్దరగొట్టాడు, పాన్ ఇండియా రేంజ్ లో అయితే అద్భుతమైన విజయాన్ని సాధించారు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారిపోతోంది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తే ప్రేక్షకులకి మరింత సందడిగా అయితే మారుతుంది. సో ఎన్టీఆర్ అయితే దేవరా సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారని, తను చేసినంత తనకి మాత్రం ఇంకెవ్వరికి ఏ రకంగానూ ఇబ్బంది లేదా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్ గా మారుతోంది. అలాగే రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి దేవరా అంటే ఏంటో చూపిస్తారు. మొదటి రోజే 200 కోట్లు వసూలు చేస్తారు ఎన్టీఆర్ లాంటి డాన్సర్ యాక్టర్ ఇండియాలోనే లేరు అంటూ అల్లు అర్జున్ చెప్తూ ఊగిపోతున్నారు. మరి మ్యూజిక్ ఇచ్చినటువంటి అనిరుద్ ని ఒకసారి కలవాలని కూడా ఈ సందర్భంగా విషెస్ ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్.